నువ్వు నీ బ్రతుకును మార్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎందుకు నీ కార్యం చేయాలి? నువ్వెప్పుడైతే పాపపు జీవితాన్ని విడిచిపెడతావో, నువ్వెప్పుడైతే నీ వ్యసనమైన జీవితాలను విడిచిపెడతావో, నువ్వెప్పుడైతే నీ రహస్య పాపాలను విడిచిపెడతావో, నువ్వెప్పుడైతే నీ అబద్ధపు జీవితాలను విడిచిపెడతావో, నువ్వెప్పుడైతే నీ గర్వంతో విర్రవీగుతున్న నీ బ్రతుకుందో అది విడిచిపెడతావో, నువ్వెప్పుడైతే నలుగురు బాగుపడితే చూడలేని అసూయ జీవితం నీ జీవితంలో ఉందో, ఇవన్నీ విడిచిపెట్టిన రోజు నీ జీవితం నూతన పరచబడుతుంది. అది కోరుకుంటున్నాడు దేవుడు నీ జీవితం నుంచి, అది కోరుకుంటున్నాడు జీవితం నుంచి. అంతేగాని నువ్వు వచ్చి ఒక పాట పాడి అయ్యా నువ్వు మేలు చేసావు నీకు వందనాలని చెప్పేసి వెళ్ళిపోతే కాదు. దేవుని కుదరదు అది. దేవుడు నీకు అందుకోసం నీ జీవితంలో కార్యాలు చేయట్లేదు. దేవుడు ఒక నూతన కార్యాలు నీ జీవితంలో చేస్తూ అనేకమైన మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరచడానికి గల కారణం ఏంటో తెలుసా? నూతన పరచబడతావని. నీ హృదయం నూతన పరచబడాలి, నీ పాపపు జీవితం పోవాలి. నువ్వు ఎంత భయంకరమైన దేవునికి ఆయాసకరమైన బ్రతుకుతున్నావో నీకు తెలుసు. దేవునికి నచ్చని జీవితం మనం ఏదైనా మన జీవితాల్లో కలిగి ఉంటే కనుక అది విడిచిపెట్టి అయ్యా నా జీవితాన్ని నూతన పరచండి, అయ్యా దినదినము నేను అభివృద్ధి పడడానికి నువ్వు సహాయం దయచేయండి, ఆత్మీయ జీవితంలో దైవికమైన రోషం కలిగి నీ కోసం నిలబడే క్రైస్తవుడిగా నన్ను మార్చుకోండి అని ఎవడైతే పశ్చాత్తాపం కలిగి దేవుని పాదాల దగ్గర బ్రతుకులాడుకొని దేవుణ్ణి వేడుకుంటాడో జీవితాలు నూతన పరచబడతాయి. వాడు బ్రతుకు మార్చబడుతుంది, వాడు దేవుని కోసం నిలబడగలుగుతాడు, హృదయము నూతన పరచబడుతుంది, నూతనమైన శక్తితో నింపబడతాడు, దైవికమైన రోషంతో నింపబడతాడు, నూతనమైన బలముతో పుంజుకుంటాడు, అనేకమైన కార్యాలు దేవుని కోసం చేస్తాడు.